శ్రీ నమః. హిందూ ధర్మ పరిరక్షణార్థం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ విశిష్టత ప్రవచన యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం దేవాదాయ శాఖ వారి యొక్క ప్రోత్సాహంతో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, కమిషనర్ గారు, ప్రభుత్వం వారి యొక్క ప్రోత్సాహంతో 300 ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రవచనాలు చేయవలసింది అని ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికీ 248 ఆలయాల్లో ప్రవచనాలు చేసుకుంటూ ఈరోజు ఇక్కడ గౌరవ మన ఈవో గారి యొక్క ఆహ్వానం, రామచంద్రమోహన్ గారి యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని దేవస్థానానికి చేరుకోవడం జరిగింది. వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడం జరిగింది యాజమాన్యం. అదేవిధంగా ఇప్పుడు స్వామివారి యొక్క విశిష్టత ప్రధానంగా మానవుడు మాధవుడు మధ్య ఉండేటువంటి సమన్వయం ఏమిటి అనే ఒక అంశం మీద ఈరోజు ఇక్కడ ప్రవచనాలు చేయబోతూ ఉన్నాం. ప్రధానంగా ఏమిటంటే, భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అని ఆనాడే స్వామి వివేకానంద చాటారు. అదే ఈరోజు నెరవేరబోతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ ధర్మం వైపు, మన భారతీయ క్షేత్రాల వైపు చూస్తూ ఉంది. ప్రపంచమంతా కూడా వెతుకుతూ ఉంటే పురావస్తు తవ్వకాలలో మన హిందూ శిథిరాలు దొరుకుతూ ఉన్నాయి. 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ప్రపంచమంతా కూడా మన హిందూ ధర్మమే ఉంది అనేది నిరూపితమవుతూ ఉంది. రష్యా కానివ్వండి, జర్మన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ప్రతి దేశాల్లో కూడా మన ఆంజనేయ స్వామి విగ్రహాలు, వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాలు తవ్వకాలు దొరుకుతున్నాయి. వాటి వయసు కొన్ని వేల సంవత్సరాలని చెప్తూ ఉన్నారు. అంటే 2000 సంవత్సరాల వెనక క్రితం ప్రపంచమంతా కూడా మన హిందూ ధర్మం అనేది పరిడవిల్లుతూ ఉండేది. అది తెలుసుకొని ప్రపంచం కూడా ఈరోజు మన హిందూ ధర్మం యొక్క విశిష్టత తెలుసుకొని, మన సంస్కృతి సంప్రదాయాలు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించి ఈరోజు మన ధర్మం వైపు ప్రపంచం అడుగులు వేస్తూ ఉంది. అటువంటి తరుణంలో మన భారతదేశంలో కూడా ప్రతి భారతీయుడు హిందువుగా పుట్టినందుకు గర్వపడి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే కాలక్రమేణా కాస్త మన హిందువులు మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేక పరధర్మాలకు అడుగులు వేస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో, ప్రపంచం హిందూ ధర్మం వైపు చూస్తుంటే మన వాళ్ళు పరధర్మం వైపు చూస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో మన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి స్వామీజీపై, ప్రతి పీఠాధిపతిపై ఉంది. కాబట్టి ఆ ఆవశ్యకతను, అవసరాన్ని గుర్తెరిగి మేము ఈ యాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ మన హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని, మానవుడు మాధవుడు అనే అంశాన్ని ఈరోజు ప్రవచనాన్ని చేయడానికి మాకు అవకాశం కల్పించి ఏర్పాట్లో నచ్చినటువంటి కార్యనిర్వహణాధికారి గారికి, అదేవిధంగా వారి ఉద్యోగ సిబ్బందికి, అర్చకులకు మరొకసారి నా యొక్క అభినందనలు ఆవిష్కరించుకుంటూ ఉన్నాను.